హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంత తిన్నా తినాలనిపించే మామిడికాయ పచ్చడి అండి. సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అది ఏదైనా ఉంది అంటే మామిడికాయే కదండి. ఈ మామిడికాయ పచ్చడి వేడి వేడి ముద్దలోకి కానీ వేడి అన్నంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఈ పచ్చడిని దేంతో తీసుకున్నా కానీ ఎంత తిన్నా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మరిక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే మినపప్పును కూడా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార్చుకోండి. మిక్సీ జారని తీసుకుని ఇందాక వేయించి పెట్టుకున్న ఈ పల్లీల్ని అలాగే ఎండుమిరపకాయలని ఇవన్నీ వేయించి పెట్టుకున్న వాటిని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బరగ్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకోండి. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. అలాగే వెల్లుల్లిపాయలను కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి. నేను ఇక్కడ పుల్లగా ఉండే మామిడికాయ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వేసుకున్నానండి. మీరు మీ పులుపుని బట్టి మామిడికాయని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్ళని కూడా వేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత బరుగ్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఈ మామిడికాయ పచ్చడికి పోపు పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. అలాగే 6 వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. అలాగే 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చి కరివేపాకుల రెమ్మలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి, ఎండుమిర్చి అలాగే కరివేపాకు బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా 1 కప్పు వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలను బాగా కలుపుతూ వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము 1 చిటికెడంతా ఉప్పుని కూడా వేసుకోండి. ఉప్పును వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుతూ వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పచ్చడి మొత్తం బాగా 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ మామిడికాయ పచ్చడి రెడీ అండి. అలాగే మీకు పచ్చడిలో పులుపు గనక తక్కువ అనిపిస్తే గనక మామిడికాయ ముక్కల్ని కచ్చాపచ్చగా దంచి ఈ పచ్చడిలోకి మిక్స్ చేసి అలాగే ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో గనక పెట్టుకుంటే 2 రోజుల వరకు నిలవ ఉంటుందండి. అలాగే ఈ పచ్చడిని ఇలా వేడివేడిగా రాగి ముద్దలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని గనక తింటే భలే టేస్టీగా ఉంటుందండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.